నమస్తే. నమస్తే. ఈ పోక్సో చట్టం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ పోక్సో చట్టము పిల్లలకి పోక్సో చట్టం గురించి వివరించాల్సిన బాధ్యత అసలు ఇంటూ ఈ చట్టం ఉంది. పిల్లలకి ఎంత వివరించాలో అట్ ది సేమ్ టైం అవేర్నెస్ తల్లిదండ్రులు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. అసలు ఈ బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఈ బాధ్యత ఎవరు తీసుకుంటారు అనేది అని దాని మీద నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఈ బాధ్యత ఎవరు అనే లిమిటేషన్ అనేది ఏం లేదండి. ఎందుకంటే నేను ఒక అడ్వకేట్ని, మీరు ఒక జర్నలిస్టు, ఇంకొకరు పోలీస్ వారు, మన వ్యవస్థలు అందరూ చెప్పచ్చు. అందరూ దీని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టచ్చు, పిల్లలకి అవేర్ చేయొచ్చు. దీనివల్ల పిల్లలు కూడా అవగాహన అంటే వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అయితే ఇది ఎక్కడ జరగాలి తీసుకోవటం అనేది, పిల్లలు తీసుకోవాలి మనసుకి హత్తుకునేటట్టు చెప్పాలి అంటే ఫస్ట్ టీచర్, అంటే మన పూర్వీకులు కూడా చెప్తున్నారు మనకి ఏంటంటే ఫస్ట్ టీచర్ ఎవరు? తల్లి. ఇంట్లో తల్లి తండ్రి మంచి పోర్షన్ వాళ్ళ తాలూకా ఇది ఎక్కువగా బాధ్యత ఎక్కువగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే అదేవిధంగా తల్లిదండ్రులు ఇవాళ రేపు సోషల్ మీడియా కానీ సెల్స్ అంటే గ్యాడ్జెట్స్ సెల్స్ ఇవ్వటం కానీ తల్లిదండ్రులు చేస్తున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులకి టైం లేదండి. ఇవాళ టైం లేదు. వాళ్ళు తల్లి జాబు తండ్రి జాబు వీళ్ళు చాలా బిజియెస్ట్ లైఫ్ని లీడ్ చేయడం వల్ల పిల్లలకి టైం ఇవ్వలేకపోతున్నారు. అది కాదండి, పిల్లలకి టైం ఇవ్వాలి. వాళ్ళు ఈ 24 గంటల్లో, రోజులో 24 గంటలు, ఈ 24 గంటలు 1 గంట టైం కనుక పిల్లలకి కేటాయించగలిగితే తల్లిదండ్రులు, పిల్లలు అసలు ఈ దీనిలోకి రారండి, ఈ సోషల్ మీడియాలోకి రారు. ఎందుకంటే సెల్ ఇవాళ రేపు చిన్న పుట్టిన పిల్లోడికి కూడా ఎవరైనా బిడ్డకి సెల్ చూపిస్తే తను కేరంతలు కొడుతూ ఆడుకుంటుంది. తర్వాత మేము భోజనం చెయ్యం, మా పిల్లడు సెల్ ఇవ్వకపోతే భోజనం చేయడండి అని ఒక తల్లి చెప్తుంది. అది గ్రేటా? కాదు కదా. సెల్ ఇవ్వడం కాదు, టైం ఇవ్వండి. టైం ఇచ్చి పిల్లలు స్కూల్లో కానీ బయట కానీ వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు, ఎలాంటి కష్టాన్ని వాళ్ళు మనసులో పెట్టుకున్నారు, వాళ్ళ మానసిక స్థితి ఏంటి, మానసికంగా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, లేకపోతే సరదాగా ఉన్నారా, సాడ్గా ఉన్నారా, డల్గా ఉన్నారా, అసలు ఎట్లా ఉన్నారు, ఏం చేస్తున్నారు పిల్లలని ఒక్క 5 నిమిషాలు పిల్లల్ని కనుక తల్లిదండ్రులు అబ్జర్వ్ చేయగలిగితే పిల్లలకి తప్పకుండా అవగాహన కల్పించగలిగే వాళ్ళం అవుతాం ముఖ్యంగా. ఎందుకంటే తల్లి గర్భం నుంచే పిల్లలు నేర్చుకుంటారండి. అలాగే మన ఇంట్లో మన కుటుంబ వ్యవస్థలో పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా పెంచితే బాగుంటుంది అనేది ఫస్ట్ లెసన్. ఈ ఫస్ట్ లెసన్ ఎక్కడి నుంచి రావాలంటే తల్లి దగ్గర నుంచి రావాలి. తల్లి చెప్పాలి, ఇదిగో ఇలా చేయాలి నాన్న, ఇలా చేయాలి, వీళ్ళు మీ పేరెంట్స్, వీళ్ళు మీ గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళ రిలేషన్స్ చెప్పడం అదొక లెసన్. హద్దులు ఇలా వ్యవహరించాలి. హద్దులని నేను అనను, హద్దుల కంటే ఏం చెప్పాలంటే ఈ చట్టం ఏదైతే పోక్సో చట్టం అంటే పిల్లల లైంగిక వేధింపుల రక్షణ చట్టం ఏదైతే వచ్చిన విషయం ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్ అయ్యారు కాబట్టి అందరి తల్లిదండ్రులకి పిల్లలకి అందరికీ తెలుసు. అంటే పిల్లలకి కాదు, పిల్లల తల్లిదండ్రులకు అందరికీ తెలుసు పోక్సో చట్టం గురించి. అంటే ఈ పోక్సో చట్టానికి ముందు వెనుక అంటే ప్రివెన్షన్స్ అండ్ పనిష్మెంట్స్, లాభాలు కానీ పనిష్మెంట్స్ కానీ ఇవి చెప్పాలి. బిఫోర్ చెప్పాలి. అసలు బిఫోర్ ఏం జరిగింది, ఎలా ఉండాలి, మీరు స్కూల్లో కానీ బయట కానీ ఇలా ఉండాలి. మీకు ఇది మేమే కాదు, ఒక పిల్లవాడు డైరెక్ట్గా పిల్లవాడు కానీ స్కూల్ నుంచి రాగానే లేకపోతే బయటికి వెళ్ళి ఎక్కడి నుంచి ఇంటికి రాగానే తల్లిదండ్రులకి తన మనసులో ఉండే బాధ ఏదైతే ఉందో, అంటే స్కూల్లో ఒక అబ్బాయి కొట్టాడు, ఒక అమ్మాయి కొట్టింది, లేకపోతే టీచర్ కొట్టారు, లేదు ఆయమ్మ ఇలా ప్రవర్తించింది, ఇలా కొట్టారు, నాకు ఇంత బాధ ఉంది, లేకపోతే నేను స్కూల్లో ఇలా ఉన్నాను అలా ఉన్నానని చెప్పుకునే స్పేస్ ఇవ్వాలి అని నేను అంటాను. ఇచ్చినప్పుడు ఆ పిల్లలకి భరోసా వీళ్ళు ఇవ్వాలి. అలాగే సర్లే రేపు చూసుకుందాంలే, రేపు ఇంకెవరైనా కొడితే చూద్దాంలే, ఇవాళ పర్వాలేదు లైట్ తీసుకు చదువుకో అని చెప్పడం కాదు. అలాంటప్పుడు పిల్లలకి ఏమవుతుంది, మానసిక స్థితి కుంచించుకుపోతుంది. నేను ఇంత బాధపడి చెప్పినా మా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదా, ఇది ఇంతేనేమో అని వాడు విక్టిమ్ అయ్యేవాడు మళ్ళీ అక్యూజ్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
ఫ్యూచర్లో అండి మనకి ఈ తరం పిల్లలే కదా రేపు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి. ఒక ఎడ్యుకేటెడ్ కిడ్ బయటికి రావాలి, వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వాలి, సరిగ్గా అవగాహన పొందాలి, మంచిగా బాగుండాలి అనడానికి ఇదే మొదటి మెట్టు అన్నమాట. అందుకని ప్రతి తల్లిదండ్రులు వారి తాలూకా పిల్లల యొక్క వెల్ బీయింగ్ ఎలా చూస్తారో ఇందులో ఒక పార్ట్ అది కూడా. బాబు అమ్మ నువ్వు వెళ్ళు, జాగ్రత్త జాగ్రత్త అని 100 సార్లు చెప్పకుండా నువ్వు వెళ్ళి చదువుకో, చూసుకో, ఏం కాదు, నీకు ఏదైనా అయితే మేమున్నాం, భరోసా. ఏమైనా అయితే మాకు చెప్పు, మేమున్నాం, షేర్ చేసుకో. నీకు అంటే షేర్ చేసుకున్నప్పుడే చెప్పాలి వీళ్ళు. నువ్వు నాకు ఇలా చెప్పావు కదా, రేపు కూడా నాకు చెప్పు, నేను చూస్తాను, నీకేముంది నేను చూస్తాను, నేనున్నాను అని తండ్రి కానీ తల్లి కానీ భరోసా ఇచ్చినట్టయితే ఇవాళ ఇన్ని కష్టాలు, ఇన్ని అఘాయిత్యాలు, ఇంత క్రూరమైన చర్యలు చైల్డ్ మీద అంటే పిల్లల మీద జరగవని నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం మాత్రమే, ఎవరిని ఉద్దేశించి నేనేమి చెప్పడం లేదు, ఇది కంప్లీట్గా నా అభిప్రాయమేనండి. పిల్లలు నెలల బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వరకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ లైంగిక దాడులు జరుగుతున్నాయి. అందులో మనం ప్రధానంగా పోక్సో గురించి 18 ఏళ్ల లోపు పిల్లల గురించి మనం మాట్లాడుకుంటాం. మీరు స్కూల్కి వెళ్ళిన తర్వాత గురించి మాట్లాడుతున్నారు. ఇంట్లో మన కుటుంబ సభ్యులతో ఎలా ఉండాలి? అయితే ఈ పోక్సో చట్టం గురించి మనం ముందు మాట్లాడుకున్నట్టు అందరికీ తెలుసు, అంటే అందరూ ఎడ్యుకేటెడే కాబట్టి 2012 కాబట్టి అందరికీ, పెద్దవాళ్ళందరికీ తెలుసు, చిన్న పిల్లలకి తెలీదు. ఈ చిన్నపిల్లలకి చెప్పడం విషయంలో ఓకే, కాకపోతే మీరు ఇప్పుడు అడిగారు కదా, ఇంట్లోనే కొందరికి ఈ మిస్బిహేవియర్ కానీ లేకపోతే అబ్యూస్, సెక్సువల్ చైల్డ్ అండ్ సెక్సువల్ అబ్యూస్ జరగడం చాలా కామన్ అయిపోయింది ఇవాళ రేపు. అంటే ఏమనుకోవద్దు ఇలా చెప్తున్నానని, ఒక తండ్రి ఒక కూతుర్ని అబ్యూస్ చేయడం, సెక్సువల్ హెరాస్ చేయడము, ఇలాంటివి కూడా చాలా జరిగాయి ఈ మధ్యకాలంలో. అలాంటప్పుడు తల్లి ఇమ్మీడియట్గా పోలీసు వారికి కానీ ఒక అథెంటికేటెడ్ పర్సన్కి వెళ్ళి చెప్పాలి. పోలీస్ వారు అథెంటికేటెడ్ పర్సన్స్ ఇక్కడ పోక్సో చట్టంలో ముఖ్యంగా పోలీస్ అధికారులు, వాళ్ళకి ఇంటిమేట్ చేయాలి. అయితే తల్లి కదా, భర్త ఇటు కూతురు, కొన్ని కేసెస్ అండి నా దగ్గరికి వచ్చే కేసెస్ చెప్తాను. ఈవిడ ఏం చేస్తుందంటే, ఒక లేడీ నా కూతురే కదా, నా భర్తే కదా అని వదిలేయడం జరుగుతుంది. అది కూడా నేరమే, తల్లి పనిషబుల్, తల్లిని కూడా పనిష్ చేయాలి. అప్పుడు కూతురు కానీ కొడుకు కానీ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వారు ఇమీడియట్గా పోలీస్ వారికి ఇంటిమేట్ చేయాలి. అప్పుడు ఎవరైతే ఫస్ట్ తల్లికి చెప్తారు కదా, వీళ్ళు ఆవిడ చెప్పలేదు కాబట్టి, అంటే ఇంటిమేట్ చేయలేదు కాబట్టి, పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి, ఎవరికి చెప్పలేకపోతుంది కాబట్టి, ఎందుకు ఒక భర్త అతను జైలుకి వెళ్ళిపోతే నేనేమైపోతానో అనే ఇంటెన్షన్ ఆవిడికి. దానివల్ల ఏమవుతుందంటే తల్లి కూడా శిక్షార్హురాలు అవుతుంది. ఇక్కడ తల్లిదండ్రుల వల్ల పిల్లలు ఇలాంటి, మీరు అడిగే క్వశ్చన్, ఇలాంటి అబ్యూస్ కానీ లేకపోతే హరాస్మెంట్ కానీ జరిగితే రిగ్రెస్ పనిష్మెంట్స్ ఉన్నాయండి తల్లిదండ్రులకి. అది సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎటువంటి ఇది లేదండి. చాలామంది తల్లులు, చాలామంది పిల్లలు అసలు సమాజంలో మనం ఇలా చెప్పుకోవచ్చా, ఇలాంటివి జరిగితే చెప్పడం అసలు ఎంతవరకు కరెక్ట్ అనే భయం దగ్గర ఆగిపోతారు. సో దాన్ని ఎలా మీరు అధిగమించాలంటారు? ఇదేనండి, అంటే ఈ భయం అనేది మన ఫ్యామిలీస్, అంటే మన హిందూ ఫ్యామిలీస్ అన్నీ కూడా కన్జర్వేటివ్ ఫ్యామిలీస్. భర్త పిల్లలు, ఫస్ట్ లేడీస్కి ఏంటి భర్త, తర్వాత పిల్లలు. భర్త ఏం చేసినా పిల్లలకి మంచి జరుగుతుందని అతనికి అతనే సంస్కరించుకోవాలి అనే ఒక ఇంటెన్షన్ ఉంది చూసారు, అది పోవాలి. ముఖ్యంగా అది పోవాలి. మన పిల్లలు నా కడుపులోంచి వచ్చారు, మన పిల్లలు, మన ఫ్యామిలీలో ఒక వ్యక్తి, భర్త కానీ ఆర్ రిలేటివ్స్ కానీ ఇంకెవరు కానీ, మేనమామలు కానీ తాతలు కానీ ఎవరైనా అవ్వదు, కానీ తల్లికి బాధ్యత ఉంటుంది ఇలా చేయాలి. అయితే ఒక్కొక్క కేసెస్లో ఇది కూడా చెప్పగలుగుతున్నాను, ఒక్కొక్క కేసెస్లో ఏమవుతుందంటే తల్లి కూడా అక్యూజ్డ్ అవుతారు. ఆవిడ కూడా ఈ కొట్టడం, అబ్యూస్ చేయడం, తర్వాత హెరాస్మెంట్ కూడా ఆవిడ కూడా కొన్ని కేసులు, అవి రేరెస్ట్ కేసెస్ అండి, అవి నా దగ్గరికి వచ్చాయి కొన్ని కేసెస్. ఆ విధంగా కూడా జరుగుతున్నాయి.
దాన్ని కూడా మనం అప్పుడు ఏం చేస్తారంటే పిల్లలు స్టాండ్ తీసుకోవాలి. ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు స్టాండ్ తీసుకోవాలి. వాళ్ళు ఎలా స్పందించాలంటే, అరే మా అమ్మ వల్ల, నా సొంత మనుషులు, నా తల్లి తండ్రి వల్ల, నా రిలేటివ్స్ వల్ల నాకు ఇలా జరుగుతుంది, ఏంటి ఎలా చేయాలి, వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. ఎలా ఉంటుంది? స్కూల్లో చెప్పబడాలి, పాఠశాలల్లో చెప్పబడాలి. దాని ద్వారా వీళ్ళు ఒక పర్సన్కి, ఎవరికైనా ఒక పర్సన్కి, ఇప్పుడు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉంది వాళ్ళకి కానీ, పోలీస్ వ్యవస్థ, పోలీస్ చైల్డ్ వెల్ఫేర్ కానీ, పోలీస్ వారికి కానీ, లేకపోతే ఎవరైనా ఒక పెద్ద మనిషికి కానీ, ఒక తెలిసిన వాళ్ళు ఎవరికైనా వాళ్ళకి ముఖపరిచయం, వాళ్ళ రిలేటివ్స్ కానీ, వాళ్ళు ఇంకెవరికి కాకుండా, ఒకవేళ రిలేటివ్స్ చెప్పిన నమ్మకం ఉందనుకోండి, అమ్మ నాన్న ఇది చేశారు వల్ల జరిగింది నాకు, ఆ రిలేటివ్ ఇంకొక ఎవరో రిలేటివ్ ఉంటారు, ఈయనకి చెప్తే నాకు ఏం కాదు, చెప్తే నాకు బెనిఫిట్ ఉంటుంది, నాకు న్యాయం జరుగుతుంది అనుకున్నారు అనుకోండి, పిల్లలకే రావాలి అది, ఆ స్టాండ్ వాళ్ళే తీసుకోవాలి. అలాంటప్పుడు ఆ రిలేటివ్ చెప్పినప్పుడు అతను వెళ్ళి పోలీస్ వారికి ఇంటిమేట్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని పోలీస్ వారు దీన్ని సాల్వ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఆ విధంగా అవుతుంది. సో ఈ నేపథ్యంలో అసలు సొసైటీ ఇలాంటి కేసుల పట్ల సొసైటీ ఎలా స్పందిస్తుంది? ఇలాంటి కేసుల పట్ల సొసైటీ చాలా బాధపడుతుంది. అంటే స్పందన అంటే ఎవరు సమర్థించరు. సమర్థించడం అంటే ఆ బంధువర్గంలో కానీ, ఆ సొసైటీ, మనం చూసే ఆ సొసైటీ ఎవరైతే విక్టిమ్ అక్యూజ్డ్ ఉంటారో, యాక్చువల్గా నేను మీకు ముందు చెప్పినట్టు కన్జర్వేటివ్ ఫ్యామిలీస్ నుంచి అందరం వచ్చాం. ఇప్పుడు ఆడపిల్లలు చదువుకోవాలన్నా, లేకపోతే ఆడపిల్లలు బయట దేశాలకు వెళ్ళాలన్నా కొందరు తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు. అలాంటిది ఇలాంటి జరిగితే విక్టిమే ఎక్కువ బాధపడుతున్నారు. అటు జెండర్ గురించి నేను మాట్లాడటం లేదు, విక్టిమే ఎక్కువ బాధపడుతున్నారు. ఎందుకు? అది బయటికి చెప్పుకోలేక, మనసులో ఉంచుకోలేక, రిలేటివ్స్ చెప్తే ఏమవుతుంది, లేకపోతే వీళ్ళకి చెప్తే ఏమవుతుంది అని ఆ సమాజమే, మీరు అంటున్నట్టు అక్కడున్న సమాజమే, ఎవరు వాళ్ళ రిలేటివ్స్ ఒక 100 మంది ఉన్నారనుకోండి, 100 మంది సమాజంలో దీన్ని ఎక్స్పోజ్ చేస్తే ఎలా ఉంటుంది, బయటపడేస్తే ఎట్లా ఉంటుంది, అమ్మో అలా అవుతుంది ఇలా అవుతుంది అనే భయాలు ఉన్నాయి చూడండి. ఆ భయాలు ముందు పోవాలి. ఫస్ట్ పిల్లల్లో ఆ భయాలు పోవాలంటే మనం స్కూల్స్లో ఎడ్యుకేషన్ని ఇంట్రడ్యూస్ చేయాలి, కంపల్సరీగా ఇంట్రడ్యూస్ చేయాలి. ఇది నేరమో ఘోరమో అనుకోవద్దు, గోప్యత అస్సలు ఉంచుకోక్కర్లేదు, ఇది ఒక అవసరం అనేది చెప్పాలి. అయితే ఇంట్లో కూడా తల్లిదండ్రులు, ఇంతకుముందు మీరు అడిగిన క్వశ్చన్కి, ఇంట్లో కూడా తల్లిదండ్రులు ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అంటే ఈ గుడ్ టచ్ ఇలా ఉంటుంది, బ్యాడ్ టచ్ ఇలా ఉంటుంది అని ఈ కాన్సెప్ట్ని మన తల్లిదండ్రులు పిల్లలకి చెప్పగలిగితే, వాళ్ళకి సమర్థవంతంగా చెప్పగలిగితే, పిల్లలు తప్పకుండా, వాళ్ళు ఫస్ట్ చెప్పే తల్లిదండ్రులే కాబట్టి నేర్చుకుంటారు. అయితే ఇవాళ రేపు తల్లిదండ్రులు చెప్పిన కొందరు పిల్లలు నేర్చుకోవట్లేదు, వీళ్ళు చెప్తున్నారు కామన్లీ అనుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తున్నారు? టీచర్ ఏం చెప్పినా నేర్చుకుంటున్నారు. సో టీచర్స్ చెప్పే బాధ్యత టీచర్లకి, ఉపాధ్యాయులకి పక్కా ఉందని నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం అండి. చెప్పాలి కూడా.